సరిగమపదని సప్తస్వర సంగీత సుధా సామవేదనాదోపాసన సార్వభౌముడను నేను కదా సరిగమపదని సప్తస్వర సంగీత సుధా సదానంద గోవింద సద్గురు కృపారస జలధినాది కదా సరిగమపదని సప్తస్వర సంగీత సుధా. నమస్కారం. స్టార్ మహిళ 1400+. సాధారణంగా ఎవరైనా ప్రముఖులైనటువంటి వ్యక్తులు వచ్చినప్పుడు వాళ్ళని యాంకర్ పరిచయం చేయడం అనేది ఆనవాయితీ. అది ఇక్కడ ఎవరికి లేదనుకుంటాను. సో నన్ను నేనే పరిచయం చేసుకుంటాను. నేను సంగీత దర్శకత్వం వహించినటువంటి చిత్రాలు మీరందరూ విన్నారు, తరించారు, పోయారు, అదే చూశారు. నేను చేసినటువంటి చిత్రాలు సంగీత ప్రళయం, సంగీతమే నా ఊపిరి, సంగీతంతో ప్రాణం తీస్తా, సా అంటే సంగీతం, ఇలాంటి అద్భుతమైనటువంటి సంగీత ప్రధానమైన చిత్రాలకి సంగీత దర్శకత్వం వహించిన నేను ఇవాళ ఈ కార్యక్రమానికి రావడం మీ అందరి అదృష్టం. చప్పట్లు. తకిట తకిట ఎప్పుడూ తగ్గించొద్దమ్మా, ఫుల్గా ఉండనివ్వండి. ఇవాళ ఎపిసోడ్ అంతా తకిట తకిట 2628 6 రోగిపోవాలి. మరి నన్ను నేను పరిచయం చేసుకున్నాను కదా, ఇప్పుడు మిమ్మల్ని మీరు పరిచయం చేసుకోండి. నా పేరు కోకిల. ఎవరైనా పాట బాగా పాడితే కోకిల అంటారు. మీరు ముందే పేరు పెట్టుకున్నారన్నమాట, కోకిల. చెప్పండి. నేను వైజాగ్ నుంచి వచ్చాను. మీకు సంగీతం మీద ఎంత అవగాహన? ఏదో మీ అంత లేకపోయినా కొంచెం. నా అంత ఉండడం ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఎవ్వరికి సాధ్యం కాని పని. ట్రై చేయండి, పైకి వస్తారు. సరే. నేను రాణి, హైదరాబాద్ నుంచి వచ్చాను. రాణి, సంగీత రాణా? నా పేరు సుమిత్ర, నేను హైదరాబాద్ నుంచి వచ్చాను. ఏం చేస్తూ ఉంటారు? హౌస్ వైఫ్. నేను హైదరాబాద్ నుండి వచ్చాను. మీరేం చేస్తుంటారు? నేను జాబ్ చేస్తాను. ఏం జాబు? సెక్యూరిటీగా చేస్తాను. అవునా, వెరీ గుడ్. అసలు సెక్యూరిటీ సిస్టమ్ అవసరం లేకుండా చాలా మంది నా పాటలు పెట్టి దొంగల్ని తరిమి కొడుతున్నారు. మీరు ట్రై చేయండి. ఓకే. తగిట తగిట. నా పేరు శ్వేత, నేను హైదరాబాద్ నుంచి వచ్చాను. BA కర్ణాటిక్ మ్యూజిక్ లో డిప్లొమా చేశాను. ఓ మై గాడ్, సేమ్ ఫ్రాటర్నిటీ. అదే కదా. నా పేరు పద్మ, మహారాష్ట్ర నుంచి వచ్చాను. పట్టుకోండి చూద్దాం జరా జరా, పట్టుకోండి చూద్దాం జరా జరా. ఫస్ట్ అవుట్ అయ్యారనుకో తగిట తగిట 10, సెకండ్ అయితే తకదిమి తకదిమి 12, తర్వాత 14, 16, 18, 20. ఇది ఓకేనా? 1 2 3 గో. నీకు 10 పాయింట్లు వచ్చాయి. ఓకే, నెక్స్ట్ ఎవరు అవుట్ అవుతారు? తకిట తకిట చూద్దాము. స్టార్ట్. పద్మా అవుట్ అయిపోయారు. 12 పాయింట్లు. మీ నెక్స్ట్ సినిమా ఏంటి? నా నెక్స్ట్ సినిమా నా స్వరం మీ వరం. 14 పాయింట్లు ఎవరికో చూద్దాం. తగిట తగిట.
రాణి 14 పాయింట్లు. క్వశ్చన్ అడుగుదాం అనుకుంటున్నాను. అడగండి. సముద్రం మధ్యలో ఏముంటుంది? సముద్రం మధ్యలో సంగీతం ఉంటుంది, హోర్ ఉంటుంది. తప్పు. మరేముంటుంది? మూ ఉంటుంది. సముద్రంలో, భూమిలో, ఆకాశంలో, చెట్లల్లో, అంతెందుకు నీ బుర్రలో కూడా నాకు సంగీతమే వినిపిస్తుంది. థ్యాంక్ యూ. నెక్స్ట్ వచ్చే వాళ్ళకి 16 పాయింట్లు. తకిట తకిట ఎవరికి? పాయింట్లు మీకు. ఎవరికి 18, ఎవరిది 20? చూద్దాము. చాట్. సుమిత్రకి ఇవాళ 20 పాయింట్లు. కంగ్రాచులేషన్స్ సుమిత్ర. మరి తకదిమి శ్వేతశ్రీ మీకు 18 పాయింట్లు. ఈ సందర్భంలో మీరు ఎలాగో పాటలు పాడతానంటున్నారు కాబట్టి ఏది ఒక మంచి పాట మాకు వినిపించండి. కొంచెం కారంగా కొంచెం గారంగా కొంచెం కష్టంగా కొంచెం ఇష్టంగా అందించని అదిరే అధరాంజలి. శ్వేత ఆపు. ఏంటి పాట? అసలు ఈ పాటకు ఉండేటువంటి సందర్భం, దీనికి ఉండేటువంటి ఔన్నత్యం ఏమిటో నీకు తెలుసా? చాలా రొమాంటిక్ సాంగ్. నేను చక్రి వైజాగ్ బీచ్ లో సిట్టింగ్ లో కూర్చున్నప్పుడు తట్టినటువంటి ట్యూన్ నేనే స్టార్ట్ చేశాను. అంతే. చక్రి క్యాచ్ చేశాడు, సినిమాలో పెట్టేశాడు, అంతే. సాంగ్ పెద్ద హిట్ అయిపోయింది. కానీ ఆ మూడ్ ఏంటి, ఆ కాంటెక్స్ట్ ఏంటి సాంగ్, దాని వెనకాల ఉండేటువంటి బ్యాక్గ్రౌండ్ ఏంటి? చార్మి ప్రభాస్ ని ఊహించుకుంటూ టెంప్ట్ చేసి పాడేటువంటి పాట. ఆ టెంప్టేషన్ ఎక్కడుంది? వేర్ ఇస్ ద టెంప్టేషన్ ఐసే? ఆ రొమాన్స్ ఎక్కడుంది? మీరు ప్రభాస్ లాగా యాక్ట్ చేస్తానంటే నో, మీరే ఫీల్ అవ్వాలి. మీరు ఫీల్ అయి పాడండి. అరే మేము మిమ్మల్ని ఇక్కడ తీసుకురావాలనుకుంటాం, కానీ మీరు ఎక్కడో ఉంటారు. ఇది చాలా కష్టం. సరే ఇప్పుడు ఫీల్ అయి పాడతాను, వినండి. పాడండి. తలుపేసుకుంటే నీ తల పాగుతుందా, మదిలోనూ ఉంటే స్నానం సాగుతుందా, నీ విషమే పాకింది నర నరమున. శ్వేత, పాకినప్పుడు పాకినట్టుగా ఉండాలి. కొంచెం పాకండి సరిగ్గా. కింద నుంచి రమ్మంట. కంట్రోల్ సుమా. ఐ మీన్ టు సే పాకింది. అందుకనే అన్నాను కింద నుంచి పైకి పాకుంటూ. అందులో బోలెడంత గమకాలు ఉన్నాయి. ఏదా పాకింది? ఒకసారి మళ్ళీ పాడండి. నీ విషమే పాకింది నర నరమున. కంటిన్యూ. ఇక నా వశము కాకుంది యమయాతన. గుడ్ గుడ్, వెరీ గుడ్ వెరీ గుడ్. ఏమి ఇవ్వరు అయితే? కావాలంటే కొంచెం పసుపు కుంకుమ కూడా వేయండి. ఏదైనా బహుమానం. కొంచెం ఇష్టంగా కోర్స్ ఏంటో చూద్దాం. తీసుకోవాలి మంచల్లే నిమిరే నీ జారే. మన నెక్స్ట్ రౌండ్ తారా హుషార్ పాట.
అదేంటి మీరు పాడట్లేదా? నేనే పాడాను. నాకు డౌట్ వచ్చింది ముందు నుంచే. ఆ పాట స్టార్ట్ అయ్యాక మీరు లిప్ మూమెంట్ చేశారు. నాకు అప్పుడే డౌట్ వచ్చింది మీరు పాడలేదని. అంతా మోసం చేస్తున్నారు కదా మమ్మల్ని. సంగీతమే ఒక పెద్ద మోసం. అంటే మైమరిపింపు చేసి వేరే ప్రపంచానికి తీసుకెళ్లేటువంటి ఒక మోసం. అందులో ఇదో మోసం. మోసం కాదమ్మా, అంతా నీ భ్రమ. పాడింది నేనే. లేదు మోసం. నేనే అంటున్నాను కదా, నేనే పాడాను. అలాగే అనుకోండి, మేము అలాగే అనుకుంటాం. కావాలంటే మళ్ళీ ఇప్పుడు పాడతాను, చూడండి. ఆపాక కూడా స్టిల్ కంటిన్యూ పాడుతున్నారు మీరు. సరే సరే సరే, ఇవన్నీ ఎందుకు? నాకు అవతల మ్యూజిక్ సిట్టింగ్స్ కి టైం అవుతోంది. క్వశ్చన్ ఏంటో అడుగుతాను. పజర్ల మీద చేతులు రెడీగా పెట్టుకోండి. మీరు విన్న ఈ పాట ఏ సినిమాలోది? సుమిత్ర. ఆదిత్య 369. ఆదిత్య 369 కరెక్ట్ ఆన్సర్. మీకు 6 పాయింట్లు. ఇప్పుడు ఒక డైలాగ్ విందాం. సూపర్బ్. రేపు తంజావూరులో జరిగే కర్ణాటిక్ మ్యూజిక్ కాంపిటీషన్ లో ఖచ్చితంగా ఫస్ట్ ప్రైజ్ నీకే వస్తుంది. అంకుల్, మీరు మంచి వారసురాల్ని తయారు చేసుకున్నారు. గుడ్ లక్. వారసత్వంగా ఇవ్వడానికి నా దగ్గర ఆస్తులే ఉన్నాయమ్మా. తాత ముత్తాతలు నాకు ఇచ్చిన సంగీతాన్ని నేను నా కూతురికి ఇచ్చాను. నువ్వు అన్నట్టు రేపు తంజావూరులో దానికి ఫస్ట్ ప్రైజ్ వస్తే నా జన్మ ధన్యమైనట్టే. మళ్ళీ వస్తే ఏంటి, దానికే ఫస్ట్ ప్రైజ్ వస్తుంది. తంజావూరులో జరిగేది ఏ మ్యూజిక్ కాంపిటీషన్? పద్మ. కర్ణాటక్ మ్యూజిక్. కరెక్ట్ పద్మ, గుడ్. 6 పాయింట్లు తీసుకోండి. ఈ మధ్య మా సంగీత ప్రపంచంలో సంగీతం మాత్రం వాయిస్తే సరిపోవడం లేదు. కాంపిటీషన్ బాగా ఎక్కువైపోయింది. డాన్స్ కూడా అవసరం. ప్రతి వాళ్ళు ఒక రాక్ స్టార్ లాగా తయారవ్వాలి. అందుకే నాకు కూడా కూస్తో డాన్స్ కూడా వచ్చు. ఏదో పాడుతూ డాన్స్ చేద్దాం రండి. Go crazy, looking at you, mirror, then let's break it. I go crazy, तेरी खुशबू है intoxicating. I go crazy, looking at you, mirror, then let's break it. I go crazy, तेरी खुशबू है intoxicating. अंदाला मंदू पातरा बेचुते कल्लम मुंदरा जयुते चिंदर बंदरा तू ही मेरा సగమ పని పనిరా నీ సగమ పని అనిరా హౌరౌరా wanna get me now, వై వైరా wanna touch me now, సై సైరా wanna touch me now, వై రైరా wanna take me now. I go crazy, तेरी खुशबू है intoxicating. హోరా హోరి చూడరా ధీరా Oh my God, your eyes are making me so crazy. Tell me, girl, don't you just wanna be my baby? Show me all the things that make me lazy. Love is shining all over you, my lovely. రాధా మాధవ నారీ కేశవ అభిషేకాలన్నీ అందుకోవా Oh, shining, shining, baby. My smiling, smiling ruby. I'm shaking, jaldi nanne hath kuva. మరి ఇష్టంగా లాక్కోవా సిరిగంధలా కోవా సరసంగా చేసేవా రసరంగా నా సేవా Let me show you na jiva.
బాగా చేశారు. మీరు విన్న ఈ పాట ఏ సినిమాలోది? రాణి తంత్రి. కరెక్ట్ ఆన్సర్. 6 పాయింట్లు రాణికి. ఫోర్త్ ఏమిటో చూద్దాం. ప్రశ్నకు వేళాయే రా. మొత్తం సెటప్ అంతా పెట్టుకొని ఇక్కడ కూర్చున్నాము. మ్యూజిక్ సిట్టింగ్స్ తో పాటు నేను కొన్ని ప్రశ్నలు కూడా అడగబోతున్నాను. అందరూ రెడీగా ఉండండి. ఓకే? ముందు బెలూన్లు ఏవో ఉన్నాయిగా. సరి గమ పద ని 3. మా తొలి పాటనే వినిపించే క్షణం అది రాగాలతో పలికే స్వాగతం. మా పాటే సుమా మా బృందావనం, మా సంగీతమే మా సూర్యోదయం. అవన్నీ మీవేనా లేకపోతే అద్దెకు తెచ్చుకున్నా? లేదు, డౌట్ వచ్చింది ఇప్పటికి ఎక్కడి నుంచి వచ్చాయని. నావే. నేను రీసెంట్ గా కంపోజ్ చేసినటువంటి ఒక ట్యూన్ వినిపిస్తాను, ఎలా ఉందో చెప్పండి. ఓకేనా? నీకు నాకు నీకు నాకు నీకు నాకు నీకు నాకు ఏంటి అనేది సస్పెన్స్. ఎలా ఉంది? ఓకే, ఇప్పుడు విషయానికి వద్దాము. ఇక్కడ విన్నట్టుగా ఉంది కానీ గుర్తు రావట్లేదు. ఎక్కడ వినరు మీరు, ఎందుకంటే ఇది నేను కొరియా నుంచి కొట్టిన సాంగ్. చూసారా? మీకు ఎక్కడో విన్నట్టుగా హాంటింగ్ గా ఉంటుంది, కానీ ఎక్కడో మీరు అస్సలు కనిపెట్టలేరు. ఓకే, ఫస్ట్ క్వశ్చన్. స్వాతి కిరణం సినిమాలో కథానాయకుడు ఎవరు? మమ్ముట్టి. కరెక్ట్. రాణి 1, పద్మ 1, సుమిత్ర 2, కోకిల 1, రాధా 1. మీరు పాడతారా? పాడండి. ఏ సినిమాలో పాట? స్వాతి కిరణంలో. స్వాతి కిరణం. నేను విశ్వనాథ్ గారు ఒకసారి ఒక ఫంక్షన్ లో ఉన్నప్పుడు, నాకు సరిగ్గా గుర్తులేదు, అది అప్పుడే సాగర సంగమం సినిమా అయిపోయి ఆయన శంకరాభరణం మొదలు పెడదాం అనుకుంటున్న రోజులను. ఫస్ట్ శంకరాభరణం కదండి. అయితే రివర్స్ అయి ఉంటుందిలేండి, ఏదో అడ్జస్ట్ అయిపోయింది. ఓకే. నేను ఆయనతో చెప్పాను, ఎలాగో ఎప్పటి నుంచో ఇలా ఒక స్టోరీ తీస్తే బాగుంటుంది, సంగీతాన్ని మీరు బేస్ చేసుకొని, అంటే శిష్యుడి మీద గురువు గారికి ఉండేటువంటి ఈగో అని. అదే స్వాతి కిరణం. పాడండి. శృతి నీవు గతి నీవు ఈ నాకృతి నీవు భారతి భారతి భారతి. శృతి నీవు గతి నీవు ఈ నాకృతి నీవు భారతి. ద్యుతి నీవు ధృతి నీవు శరణాగతి నీవు భారతి భారతి భారతి. వెరీ గుడ్. నెక్స్ట్ ఇంకేం పాడమంటారు? అంతే వచ్చా? పల్లవి మాత్రం ఎన్ని సంవత్సరాలు పాడతారు? ఇంకా చరణంలోకి రాలేదా? నీ పదములొత్తిన పదము నీ పదము నిత్య కైవల్య పదము నీ నీ నానన తానాన తననా తనన తానాన తననా. శృతి నీవు గతి నీవు ఈ నాకృతి నీవు భారతి. ద్యుతి నీవు ధృతి నీవు శరణాగతి నీవు భారతి. శభాష్ శభాష్. ఆన్. సార్వత్రిక ద్రావణి అని దేనిని అంటారు? ఆప్షన్స్. ఏ మజ్జిగ, బి నీరు. మజ్జిగ. తగిడ తగిడ. రాంగ్. నీరు. సార్వత్రిక ద్రావణి అంటే నీరు. 1. ఏదో ప్రియరాగం వింటున్నా చిరునవ్వుల్లో ప్రేమ ఆ సందడి నీదేనా. ఎస్పి చరణ్ బాలసుబ్రహ్మణ్యంకి ఏమవుతారు? ఆప్షన్స్. ఏ కుమారుడు, బి తమ్ముడు. తమ్ముడు. తప్పు సమాధానం. చరణ్ బాలు గారి కొడుకు, మన స్వర మాంత్రికుడు, ద గ్రేట్ సింగర్. ఆహా, ద మోస్ట్ హంబుల్ పర్సన్ ఐ హ్యావ్ మెట్. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు. ప్రముఖ సంగీత విద్వాంసుడు తాన్సేన్ ఏ శతాబ్దానికి చెందినవారు? ఆప్షన్స్.
ఏ 16వ శతాబ్దం, బి 17వ శతాబ్దం. 17. కాదు, 16వ శతాబ్దానికి చెందినవాడు. 2. నీ కళ్ళలో మెరిసిందియో నిజం మీదెలా ఇక నిలబడం. మిర్చి సినిమాకి సంగీత దర్శకుడు ఎవరు? దేవిశ్రీ ప్రసాద్. నాకు టఫ్ కాంపిటీషన్ ఇస్తూ ఉంటాడు. అయినా సరే నేను నిలదొక్కుంటున్నాను అంటే మా మధ్య ఉండేటువంటిది హెల్దీ కాంపిటీషన్ కాబట్టి. ఆయన మిర్చి తీశాడు, నేను బజ్జీ తీస్తున్నాను. సో మా ఇద్దరికి ఎప్పుడు టగ్ ఆఫ్ వార్ అలా నడుస్తూనే ఉంటుంది. ఎవరు పెద్ద ఎవరు చిన్న అని కాదు, ఇద్దరు గొప్ప. దేవి ఐ లైక్ యూ. తీసుకోండి. శ్వేత 2, రాణి 1, పద్మ 1, రాధా 1, కోకిల 1. పండిట్ రవిశంకర్ విశ్వవిద్యాలయం ఏ రాష్ట్రంలో ఉంది? ఆప్షన్స్ మేడం. ఏ జార్ఖండ్, బి కోల్కతా. కోల్కతా. తప్పు సమాధానం, జార్ఖండ్ లో ఉంది. 6. పల్లవించు తొలి రాగమే సూర్యోదయం, పరవశించు ప్రియగానమే చంద్రోదయం. బియ్యంలో నీరు పోసి ఉడికించి వార్చితే దాన్ని గంజి అంటారు. అయితే గంజి అనే పదం ఏ పదం నుంచి వచ్చింది? ఆప్షన్స్. ఏ కంజి, బి బంజి. కంజి. ఎస్, కంజి అనే పదం ద్రావిడ భాషలోది. కంజి ఇదే. ఇందులో బోలెడన్ని విటమిన్స్ మినరల్స్ ఉంటాయి, కానీ మన వాళ్ళు తాగడానికి ఇబ్బంది పడుతూ ఉంటారు. నేను మాత్రం రోజు ఇదే తాగుతాను. దీంతోనే నేను శక్తి తెచ్చుకొని వాయిస్తాను. ఓకే, తీసుకోండి. సుమిత్ర 3. ఇటీవల ఆస్కర్ కి నామినేట్ అయిన భారతీయ గాయని ఎవరు? ఆప్షన్స్. ఏ జయశ్రీ రామనాథ్, బి లతా మంగేష్కర్. జయశ్రీ రామ్నాథ్. జయశ్రీ రామనాథ్ లైఫ్ ఆఫ్ పై సినిమాలో లులాబీకి గాను ఆవిడ ఆస్కర్ కి నామినేట్ అయ్యారు. కాకపోతే ఆవిడ ఆస్కర్ గెలుచుకోలేకపోయారు, కానీ ఆస్కర్ కి నామినేట్ అవ్వడం కూడా మామూలు విషయం కాదు. బాంబే సిస్టర్స్ లో ఒకరు జయశ్రీ. ఆవిడ్ని బాంబే జయశ్రీ అని కూడా అంటారు. తీసుకోండి. 3. శ్వేత 1, సుమిత్ర 1, రాధా 1. ఇందులో కూడా సంగీతం ఉంది. చెంగు చెంగు చెంగుమంటూ తుళ్ళుతున్న తుంగభద్ర చెంగులాంటి పల్లెటూరు చెన్నకేశవా. గల్లు 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 మన్న ఎట్ల బండి జోరు చూసి ఏరువాక సాగుతుంటే చెంత చేరవా. బిఎంకే ని పూర్తిగా రాస్తే ఒక సంగీత విద్వాంసుని పేరు వస్తుంది. ఆ పేరు ఏమిటి? బాలసుబ్రహ్మణ్యం. బాలసుబ్రహ్మణ్యం. తప్పు సమాధానం. బిఎంకే బాలమురళీకృష్ణ. ప్రముఖ కర్ణాటక విద్వాంసులు శ్రీ బాలమురళీకృష్ణ గారు. మూసీ నది జన్మస్థలం ఎక్కడ? ఆప్షన్స్. ఏ గండిపేట కొండల్లో, బి అనంతగిరి కొండల్లో. గండిపేట. కాదు, అనంతగిరి కొండల్లో పుట్టింది. శివారెడ్డిపేట వద్దనున్నటువంటి అనంతగిరి కొండల్లో పుట్టింది. అరకు వ్యాలీ దగ్గర కూడా ఇలాంటి ఒక కొండలే ఉన్నాయి ఇదే పేరుతో, అనంతగిరి కొండలని. వాటికి మన మూసీ నదికి ఎలాంటి సంబంధం లేదు. నంబర్ 4. నాలాంటి ఒక గొప్ప సంగీత విద్వాంసురాలు ఇక్కడికి వచ్చింది. ఈవిడ్ని సన్మానించాలన్న ఆలోచన మీలో ఎవరికి కలగనందుకు నేను చింతిస్తున్నాను. నాకుందండి. అక్కర్లేదు. నా శాలువ నేనే తెచ్చుకున్నాను. ఎవరో ఒకళ్ళు వచ్చి కప్పండి. ఇది సంగీతానికి జరుగుతున్నటువంటి పురస్కారంగా మీరు భావించండి. కప్పమంటే పూర్తిగా ఇలా కప్పమని కాదు, ఏమిటో అన్ని వీళ్ళకి విడమర్చి చెప్పాలి. నన్ను ఇంతకాలం భరించినటువంటి ప్రేక్షకులకి, అలాగే నన్నెంతగానో ఆరాధిస్తున్నటువంటి సంగీత అభిమానులకి నా పాటలు ఎప్పుడెప్పుడు విడుదలవుతాయా అని
చెవులు నిక్కబొడుచుకొని మరీ వింటున్నటువంటి ఆరాధకులకి, చెవుల్లో నుంచి రక్తం కారుతున్నా ఇంకా అంతే అభిమానంతో వింటున్నటువంటి శ్రోతలకి నా హృదయపూర్వక సుమాంజలి. గమదని సరస సప్తస్వర సంగీత శుద్ధ. ఇది నా ఆఖరి సన్మానంగా మీరు భావించొద్దు. కమింగ్ అప్ చాలా ఉన్నాయి. నమస్కారం. వెళ్ళండి. పద్మ రండి. ఈ సన్మానం జరిగినటువంటి తరుణంలో నేను ఒక మంచి విషయం మీ అందరికీ చెప్పాలనుకుంటున్నాను. శిశుర్వేతి పసుర్వేతి వేతి గానరసం పణి అన్నారు. అంటే సంగీతంతో ఎవరినైనా మనం మెస్మరైజ్ చేయొచ్చు. కొండల్ని సైతం కరిగించేటువంటి శక్తి సంగీతానికి ఉంది అంటారు. అసలు ఎలాంటి రాళ్ళైనా సరే అద్భుతమైన సంగీతంతో కరుగుతుందంటే నేను విన్నానే కానీ నేను పాట పాడినప్పుడు కొన్ని రాళ్లు కరిగాయి తెలుసా? ఏ రాళ్ళు? నా పాట వినడానికి వచ్చినటువంటి ఒక అతని కిడ్నీలో రాళ్ళు. అతనికి ఆపరేషన్ అవసరం లేకుండా ఆ రాళ్లు కరిగిపోయాయంట. ఇప్పుడు మా ఇంటి ముందు పెద్ద క్యూ, మా రాళ్లు కూడా కరిగించండి అని. శంకరాభరణం సినిమా దర్శకుడు ఎవరు? ఆప్షన్స్ చచ్చిపోతుందండి. మన సాహిత్యం, మన సంగీతం. ఏ కె విశ్వనాథ్ గారు, బి బాపు గారు. కె విశ్వనాథ్ గారు. దేవుడి దయ వల్ల అదైనా మీరు చెప్పారు, లేకపోతే నేను ఇక్కడి నుంచి దూకేద్దాం అనుకుంటున్నా. తీసుకోండి 3. రాణి 1, రాధా 1, సీత 1. శ్రేయా ఘోషాల్ ప్రొఫెషన్ ఏమిటి? పాడేవారు. ఎన్ని అందమైన పాటలు పాడిందో, రాణి 2, సుమిత్ర 2, శ్వేత 2. అలా ఈ రౌండ్ పూర్తయిపోయింది. స్కోర్స్ ఏంటో చూద్దాం. బోలో చిత్రం బోలో. ఇందులో మొదటి చిత్రం ఏమిటో చూడండి. కోకిల. అనుష్క. అనుష్క ఎందుకు ట్రైనింగ్ అవుతుందో తెలుసా? నేను నెక్స్ట్ రాబోతున్నటువంటి సినిమాలో అనుష్కతో పాట పాడిస్తానని ప్రామిస్ చేశాను. అందుకని ఆ అమ్మాయి ఇప్పటి నుంచే ప్రాక్టీస్ మొదలు పెట్టింది. కీప్ గోయింగ్, ప్రాక్టీస్ చేయమ్మా, తప్పకుండా పాడిస్తాను. నీకు 6. నెక్స్ట్ చిత్రం. సుమిత్ర. అల్లు అర్జున్. అల్లు అర్జున్ తో ఎంతో మంది డాన్సులు చేయించారు, స్టెప్పులు బాగా పండించారు, కానీ ఇప్పటి వరకు ఎవరు పాట పాడించలేరు. నేనే పాడిస్తాను. మీకు 6. నెక్స్ట్ చిత్రం. శ్వేత. తమన్నా. మీకు -6. తకిట తకిట. సుమిత్ర. ప్రభాస్. సుమిత్ర 6. నెక్స్ట్ చిత్రం. కోకిల. శ్రేయ. కోకిల మీకు 6. నెక్స్ట్ చిత్రం. కోకిల. 10, 9, తకిట తకిట. 7, 6, 5, 4, 3, 2, 1. తెలుసా అందరికి? మంచు మనోజ్, రాక్ స్టార్, వేదం సినిమాలో. మీకు -6. అలా మన ఈ చిత్రాల రౌండ్ ముగిసింది. మీరు కూడా వచ్చి మన స్టార్ మహిళలో పాల్గొనాలనుకుంటే SM అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ జిల్లా పేరు, మీ పేరు టైప్ చేసి పంపించండి. ఇక స్టార్ మహిళలో మన నెక్స్ట్ రౌండ్ ఆట ఆడుకుందాం రా. తినండి, బంతిని అందులో వేయండి, మంచినీళ్లు తాగండి. మీరు ఈ పరికరాన్ని తీసుకొని ఇందులోకి 6 బంతులు వేసున్నాయి ఆల్రెడీ, మీరు వేసుకోండి. ఒక్కొక్క బంతిని మీరు మేము ముందర పెట్టినటువంటి స్పీడ్ బ్రేకర్లు దాటించాలి. అంటే ఇవన్నీ అపశృతులు అన్నమాట. శృతిలో పోనివ్వండి దీన్ని. ఒక్కొక్కసారి దాటినప్పుడంతా మీకు 6 వస్తాయి పాయింట్లు. ఈ గీతలు తొక్కొద్దు,
స్పీడ్ బ్రేకర్ మీ కాళ్ళ కింద పడి నలిగిపోతుంది. ఈ ఒక్క బంతిని పూర్తిగా దాటించిన తర్వాతే మీరు ఇంకొక బంతి దగ్గరికి వెళ్ళండి. అది ఇలా మధ్యలో ఆగిపోయినా మీకు అంటే టైం అయ్యే టైం కల్లా అలా మధ్యలో ఆగిపోయినా మీకు పాయింట్లు ఇస్తాం దాటించిన దాన్ని బట్టి. అలా అయిపోయిన తర్వాత ఇంకొక బంతి. స్టార్ట్. Ringa ringa roses, wankara ringara poses, finger finger theorems ki patte solutions. బోటా పోటీ చీటింగ్ చీటికి మాటికి ఫైటింగ్ మీది మీది ర్యాంకుల కోసం Competitions. చేప కొంగ మీదకే, జింక పులి మీదకే, మోని జీన్స్ మీదకే. A square, B square, A plus B whole square. Tom and Jerry war Ricky. ఫస్ట్ మీరు 2 చేతులు వాడారు, ఇంకోటి కింద పట్టుకున్నారు కాబట్టి అది శృతిలో రాలేదు, అంతా అపశృతి. అది ఈ మూడిటికి మాత్రం శృతి బాగా కుదిరింది, అంటే 18 పాయింట్స్. అలాగే మీకు డిన్నర్ సెట్. 1 2 3 గో. Ringa ringa roses, wankara ringara poses, finger finger theorems ki patte solutions. బోటా పోటీ చీటింగ్ చీటికి మాటికి ఫైటింగ్ మీది మీది ర్యాంకుల కోసం Competitions. చేప కొంగ మీదకే, జింక పులి మీదకే, మోని జీన్స్ మీదకే. A square, B square, A plus B whole square. Tom and Jerry war Ricky, A-time I don't care. ఫస్ట్ 6 దాటించారు, ఆ తర్వాత ఇది 1 2, ఈ మూడో దానికల్లా బజర్ మోగింది. సో 6 7 8 9 10 11 66 పాయింట్స్. అలాగే మీకు ఒక హండీ సెట్ వచ్చింది. 1 2 3 గో. Ringa ringa roses, wankara ringara poses, finger finger theorems ki patte solutions. బోటా పోటీ చీటింగ్ చీటికి మాటికి ఫైటింగ్ మీది మీది ర్యాంకుల కోసం Competitions. చేప కొంగ మీదకే, జింక పులి మీదకే, మోని జీన్స్ మీదకే. A square, B square, A plus B whole square. Tom and Jerry war Ricky, A-time I don't care. మేము హ్యాండిల్ మీరు ఇలా పట్టుకోవాలని చెప్పాం, దీని లోపల చేతులు పెట్టుకొని. కానీ ఇక్కడ పెట్టుకున్నందువల్ల ఫస్ట్ ఏమీ లెక్కలోకి రావట్లేదు, అవి 2 మాత్రం వస్తాయి. ఇవి 3 5 30. అలాగే మీరు గెలుచుకుంటున్నారు హాట్ బాక్స్ సెట్. 1 2 3 గో.
178 పాయింట్లు. ఎలక్ట్రికల్ రైస్ కుక్కర్. థ్యాంక్ యూ. 1 2 3 గో. Ringa ringa roses, wankara ringara poses, tingara tingara theorems ki patte solutions. Body cheating, cheating marking fighting, meaty rankulu kosam competitions. Attack attack, chepa konga meedake. Attack attack, jinka puli meedake. Attack attack, morny jeans meedake. Attack attack, A square, B square, A plus B whole square. Tom and Jerry, Ricky, A-Sam, I don't care. మొత్తం 12 అయితే అందులో 2 సార్లు మైనస్, ఎందుకంటే మీరు దగ్గరగా పట్టుకొని ఒకసారి లాగేశారు. మనకి టెన్షన్లో మనకే తెలియదు మనం ఏం చేస్తున్నాం. మొత్తం 13, 78. అలాగే మీకు రోటీ మేకర్. రాణి మీ టార్గెట్ 16. 1 2 3 గో. Ringa ringa roses, wankara ringara poses, tingara tingara theorems ki patte solutions. Body cheating, cheating marking fighting, meaty rankulu kosam competitions. Attack attack, chepa konga meedake. Attack attack, jinka puli meedake. Attack attack, morny jeans meedake. Attack attack, A square, B square, A plus B whole square. Tom and Jerry, Ricky, A-Sam, I don't care. ఇవి మొత్తంగా 16, 17, 18, 19, 114 పాయింట్లతో గెలిచేశావు. సుమిత్ర పాపం కొంచెం బాధపడుతుంది. వాటర్ ప్యూరిఫైయర్. థ్యాంక్ యూ. పర్వాలేదులే సుమిత్ర, అలా జరుగుతూ ఉంటుంది. అలాగే ఈ రోజు మన స్టార్ యువతి రాణి. నగుమోమే ఎక్స్ట్రాడనరీ జీన్సే గదరగా ఎక్స్ట్రాడనరీ ఈ నగుమోమే ఎక్స్ట్రాడనరీ జీన్సే గదరగా నీ నడుం పిడికెడు ఎక్స్ట్రాడనరీ ఆ మోతి విరుపుడు ఎక్స్ట్రాడనరీ నువ్వు నవ్వుతుంటే ఆ బుగ్గ సుట్టలో గంతులేసిన గుండె జారితే అయ్ బాబోయ్ ఈ నగుమోమే ఎక్స్ట్రాడనరీ. రాణి, ఇవాళ నువ్వు 21 ఇంచెస్ కలర్ టీవీ గెలుచుకున్నావు. ఇది మాత్రమే గెలుచుకున్నావు అనుకుంటున్నావు కాదు, నేను తీయబోయేటువంటి నా స్వరం మీ వరం అనే సినిమాలో పాడేటువంటి అవకాశం కూడా గెలుచుకున్నావు. కంగ్రాచులేషన్స్.